అందరికీ నమస్కారం. మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. సో మరి ప్రతి నూతన సంవత్సరం తెలుగు సంవత్సరం రాగానే ఉగాది రాగానే విషయం చెప్పడం వీడి షేర్ చేయమంటాం ఇవన్నీ కూడా కామన్ కదా అనుకోవచ్చు. సో కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే తెలుగు సంవత్సరాలు అంత తక్కువ అంచనా వేయద్దు. 2019 వికారి నామ సంవత్సరం చైనాలో మొదలైన వికారం, 2020 కరోనా ద్వారా శార్వరి అంటే 2020 మనకి శార్వరి నా సంవత్సరం చీకట్లు మిగిల్చింది. 2021 ప్లవము అంటేనే కోతి అటు ఇటు కాని పరిస్థితి, కోతిలాగా అటు ఇటు కాని పరిస్థితి 2021 మంది. అప్పుడే వ్యాక్సిన్ కనిపెడతా. 2022 శుభకృతు, ఏదో అప్పుడప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటారు. 2023 శోభకృతు, ఇక జనరల్ రొటీన్లోకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్లు అయిపోయి మొత్తం అంతా కూడా అమ్మాయిని గాలి పీల్చుకున్న రోజులవి 2023 శోభకృతు. 2024 ఎలక్షన్స్ టైంలో క్రోధినామ సంవత్సరం, ప్రభుత్వాలు ఏ విధంగా క్రోధంతో, కోపంతో, ఆవేశంతో పనిచేసే క్రోధినామ సంవత్సరంలో మనం చూసాం. 2025 విశ్వావసు అంటే విశ్వాన్ని, ప్రపంచాన్ని ఏకం చేయడం, ప్రపంచం ఏకం అవటం. సో చూసాం ఆల్రెడీ మనం ఉక్రెయిన్ రష్యా వార్ చూసాం, అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ చూసాం, దీనిలో అమెరికా, దుబాయ్, ఈ గల్ఫ్ దేశాలు మొత్తం ప్రపంచం ఏకం అవడం చూసాం. విశ్వావసు నామ సంవత్సరంలో విశ్వం ఏకం అవడం, ఇది పరాభవ నామ సంవత్సరం. విష్ణుమూర్తి ఏదైతే నారదుడికి ఇచ్చిన వరం ఉందో ఫలానా తెలుగు సంవత్సరం ప్రకారమే అలాగే ఆ సంవత్సరం పేరుకు తగ్గట్టుగానే జరుగుతుందని. పరాభవం అంటేనే మనం చూసినట్టయితే కనుక కెన్యా, జింబాబ్వే లాంటి చిన్న చిన్న దేశాలు, వరల్డ్ కప్ గెలిచిన అతిపెద్ద దేశం కూడా కెన్యా, జింబాబ్వే ముందు ఓడిపోవటం, ఘోర పరాభవం చెందిన ఫలానా పెద్ద దేశం అని మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయే వాళ్ళకి, ఎగసి పడే వాళ్ళకి, మిగిసి పడే వాళ్ళకి, ఎవరైతే అహంతో ప్రవర్తిస్తారో, నియంతృత్వ ధోరణితో ఉంటారో వీళ్ళందరికీ పరాభవ నామ సంవత్సరం ఘోర పరాభవాన్ని మిగులుస్తుంది. ఎవరైతే డౌన్ టు ఎర్త్ ఉంటారో, స్నేహభావంతో ఉంటారో, వాళ్ళ టాలెంట్ని నమ్ముకుంటూ వాళ్ళు సామరస్యంగా ముందుకు పోతూ ఉంటారో వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం అత్యంత అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. స్నేహభావంతో ఉండండి. తెలుగు నూతన సంవత్సరాలైన ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో కొత్త రెజల్యూషన్, నేను మళ్ళీ వచ్చే సంవత్సరానికి మంచి అచీవ్మెంట్తో ఉండాలి. ఆ అచీవ్మెంట్ని ఫిక్స్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. అందరితో చక్కగా స్నేహభావంతో ముందుకు వెళ్తూ ఉండండి. సో ఈ పరాభవ సంవత్సరం సో అందరికి కూడా ఇంకా మంచి మంచి అవకాశాలు కల్పించాలని మరొకసారి కోరుకుంటూ ఉన్నాను. సో అందరికీ మరొకసారి మన తెలుగు నూతన సంవత్సరాది పరాభవ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.